ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మవారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు మన అమ్మవారు ఏమంటున్నారంటే, తల్లి నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా. వారి మనసులో ఏముంది, వారు రాక వల్ల నీ జీవితం ఎలా ఉండబోతుందో, సంతోషంగా ఉంటుందా లేదంటే కష్టంగా ఉంటుందా అన్నీ కూడా చెబుతానమ్మా. నువ్వు ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడు తల్లి. ఎక్కడ కూడా మిస్ చేయవద్దు. చివరి వరకు చూసావు అంటే నీకు పూర్తిగా అర్థమవుతుందమ్మా. వెంటనే ఈ మూడిటిలో ఒక నెంబర్ తాకు అని అయితే మన దుర్గమ్మ తల్లి మన అందరి కోసం ఏదో తెలియని సందేశం తీసుకువచ్చారండి. మరి అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. మరి దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్నవారు తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇస్తారు అని అయితే భావిస్తున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా కానీ ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారండి. మా బంధువులో ఫ్యామిలీ అయితే చాలా ఇబ్బందులు పడేవారండి. ఆర్థికంగాను ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం ఇలా చాలా బాధలు పడుతూ ఉండేవారు. నేనైతే ఈ గురువుగారి గురించి చెప్పానండి. వారు వెంటనే గురువుగారు కాల్ చేశారు. గురువుగారు అయితే వారి సమస్యలకు తగిన పూజలు చేసి మంచి పరిష్కారం అయితే ఇచ్చారండి. ఇప్పుడైతే వారు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటున్నారు ఫ్రెండ్స్. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారండి. భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు, ప్రేమ సమస్యలు కావచ్చు, పెళ్లి సంతాన సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, వ్యాపార ఆరోగ్య సమస్యలు కావచ్చు, శత్రు సమస్యలు కావచ్చు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. ఫోన్లోనే జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. వెంటనే కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. ఈ అవకాశం దుర్గమ్మ తల్లి మీకు అందించింది అనే నమ్మకంతో కాల్ చేయండి. మీకు మంచి రిజల్ట్ అనేది త్వరలోనే లభిస్తుందండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. మన అమ్మవారి సందేశం. మీరైతే థంబ్నెయిల్ చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే అమ్మవారిని తలుచుకుంటూ మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక నెంబర్ తాకండి. అలాగే మీరు కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన దుర్గమ్మ తల్లి ఈ విధంగా చెప్తున్నారండి. బిడ్డ, నువ్వు నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావమ్మా. నీ ఇంటికి ఒక శుభవార్తతో వస్తున్నానమ్మా. నన్ను ఆహ్వానించు. నేను ఎక్కడో లేను బిడ్డ, నేను నీతోనే ఉంటున్నాను. నిన్ను కాపాడుకుంటూ రక్షించుకుంటూ ఏ చెడు నీ దగ్గరకు రాకుండా నిన్ను క్షణక్షణం రక్షించుకుంటూ ఉంటున్నానమ్మా. నువ్వు ఎదురు చూసేటటువంటి మంచి రోజులు నీకు ఇవ్వడానికే వస్తున్నాను తల్లి. ఇంక బెంగ పెట్టుకోవద్దు. ఈ దుర్గమ్మ తల్లిని చెబుతున్నాను కదమ్మా, నవ్వుతూ సంతోషంగా ఉండు. అతి త్వరలో నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చూస్తావమ్మా. నీ ఎదురు చూపులన్నీ ఫలించాయి. నేను నీతోనే ఉండి నీ ఇంట్లో శుభకార్యాలు జరిపించటానికి వచ్చానమ్మా. నీ సహనం ఓర్పు నన్ను కదిలి వచ్చేలా చేశాయి. నువ్వు నాకు ఒక మాట ఇవ్వు తల్లి. ధైర్యంగా ముందడుగు వేస్తాను అని. నేను నీతోనే ఉంటూ అన్నీ చూసుకుంటానమ్మా. నువ్వు మనసులో ఎందుకు బాధపడుతున్నావో చెప్పనా తల్లి. నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏ కానుక లేదు దుర్గమ్మ అని బాధపడుతున్నావు కదమ్మా. నువ్వు నాకు ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు తల్లి. నీకు సకలం చేకూరుస్తాను. అప్పుడు ఏమి ఇవ్వాలో నేనే అడుగుతాను. నీ భవిష్యత్తు బంగారుమయం కాబోతుంది. అది నాకు కనిపిస్తుంది. నీకు విజయ తీరాలు చేరే అవకాశం ఇవ్వాలి అని స్వయంగా నేనే వచ్చానమ్మా. ఎవరైనా మిమ్మల్ని చూసి సానుభూతి కానీ విమర్శలు కానీ చేసినా అవేమీ పట్టించుకోవద్దమ్మా. ఎందుకంటే అవి మీ స్థాయిని పెంచడం కానీ తగ్గించడం కానీ చేయవు. నీ మనసులో ఉన్న ఆలోచనను బట్టి నీ ఎదుగుదల ఉంటుంది అని తెలుసుకో తల్లి. ఇన్ని రోజులు గడ్డు పరిస్థితులని ఎదుర్కొని నిలబడ్డావు. ఇకపై నీ పరిస్థితులన్నీ చక్కబడి నీ కోరిక తీరబోతుందమ్మా. నీకు ఏది ఇవ్వాలో అది సిద్ధంగా ఉంచాను. నీకు లేమి అనే బాధ ఉండదమ్మా. ఇంకా దిగులుతో కూర్చున్నావా తల్లి? లేమ్మా, నీ దుర్గమ్మ తల్లిని వచ్చాను. నా కోసం మిఠాయి సిద్ధం చేసి ఉంచమ్మా. అందరికీ కూడా మిఠాయి పంచిపెట్టు తల్లి. ఎందుకంటే నీ ఇంటికి ఒక శుభవార్తతో వచ్చాను కదా. ఇంత చెబుతున్నా ఇంకా కన్నీరు పెడితే ఎలా తల్లి? ఇలా చూడమ్మా, నువ్వు కన్నీరు పెట్టడం వలన ఇన్ని రోజులు ఎవరైతే నిన్ను విమర్శించారో వారికి సంతోషాన్ని ఇచ్చిన దానివి అవుతావు. వారికి ఆనందాన్ని ఇవ్వాలి అనుకుంటే కన్నీరు పెట్టు. నాకు పేదవారు ధనికులు అనే భేదం లేదమ్మా.
నువ్వు ప్రతిరోజు కూడా ఇలా అనుకుంటున్నావు. దుర్గమ్మ, ఈ పేదరాలి బాధ నీకు కనిపిస్తుందా? నీకు కూడా నా జీవితం పట్ల పరిహాసంగా ఉంది అని బాధపడుతున్నావు కదమ్మా. ఎన్నోసార్లు నిన్ను గమనించాను. నువ్వు అలా ప్రతిరోజు అనుకునే బాధపడినప్పుడల్లా నా గుండె ఎంత బరువెక్కిందో తెలుసా తల్లి? నాకు అందరూ సమానమేనమ్మా. అందరూ కూడా నా బిడ్డలే. నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను కూడా సమయానికి కట్టుబడవలసిందే. కానీ నీకు ఎటువంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇచ్చాను కదా. అందువల్లే నీ బాధలన్నీ త్వరగా నివారించుకోగలిగావు. ఇకపై ఎప్పుడూ కూడా నువ్వు పడ్డ ముందు రోజులు ఇకపై అస్సలు తిరిగి రావు. నీకు నూతన జీవితాన్ని ఇవ్వటానికి స్వయంగా నేనే వచ్చానమ్మా. నువ్వు ఏమాత్రమూ భయపడవద్దు. అన్ని సమస్యలు తొలగిపోయి ప్రశాంతమైన జీవితం నీకు ఏర్పడుతుంది. నువ్వు చేసే పనిలో ఆదాయం కూడా పెరుగుతుందమ్మా. నా కోసం ఒక చిన్న పని చేస్తావమ్మా. ప్రతిరోజు కూడా నువ్వు వంట చేసే ముందు ఒక గుప్పెడి బియ్యం తీసి పక్కన పెట్టు. ప్రతి శుక్రవారము కూడా లేదంటే మంగళవారము కూడా ఆ బియ్యంతోటి వంట చేసి మూగజీవులకి ఆహారంగా పెట్టు తల్లి. ఇలా చేస్తే నువ్వు కోరుకున్నది ఏదైనా జరుగుతుంది. సంతోషమే కదమ్మా మొదటి అడుగు పడింది. ఇక వెనుతిరిగి చూసే అవకాశమే లేదమ్మా. ప్రతినిత్యము కూడా నా నామస్మరణ చేతల్లి. ఎక్కడ ఉన్నా నీ పక్కనే ఉంటాను. ఇప్పుడు నీ మనసు ఆనందంతో నిండిపోయింది కదమ్మా. పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలి తల్లి. అదే నిన్ను ఒడ్డుకి చేరుస్తుంది. ఇప్పటి వరకు జరిగిందంతా కూడా మర్చిపో. నీకు ఎదురుపడ్డ అవమానాలు, కష్టాలు, సమస్యలు అన్నిటినీ కూడా మర్చిపో. దానివల్ల నీకు ఏ ఉపయోగమూ లేదమ్మా. ఏది నీకు ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు తల్లి. మీరు ఆనందంగా చిరునవ్వుతో ఉండండి. నా మీద నమ్మకం ఉంచండి. చెప్పాను కదా తల్లి, నీ జీవితం అంతా కూడా శుభకరంగా మారబోతుంది. ఇప్పుడైతే 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన దుర్గమ్మ తల్లి ఇలా చెప్పబోతున్నారండి. బిడ్డ, ఈరోజు నీ బాధ తీర్చడానికి ఒక వార్త తీసుకువచ్చానమ్మా. అది ఏమిటి అంటే నీ బాధ తగ్గటానికి ఒక మందులా పనిచేస్తుంది. ఎన్నో రోజుల నుంచి ఒక సమస్య నిన్ను, నీ జీవితాన్ని, నీ మనసుని కష్టపెడుతుంది కదా. నిన్నే నమ్ముకున్నాను కదా దుర్గమ్మ. ఎందుకు నాకు ఇంత బాధని మిగిల్చావు? నాకు నమ్మకం పోతుంది దుర్గమ్మ అన్న సమయంలో ఇది నీకు ఒక బలాన్ని ఇచ్చే సంతోషకరమైన వార్తలా ఉంటుంది తల్లి. ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో, ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో వాళ్ళు నీ దగ్గరికి తప్పకుండా వస్తారమ్మా. వాళ్ళు ఎప్పుడు వస్తారో, ఏ వారం వస్తారో తెలుసా తల్లి? ఇది వింటే నీకే అర్థమవుతుంది. జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు. జీవితమే ఆ వ్యక్తి అని అనుకున్నప్పుడు, ఆ వ్యక్తి దూరమైనప్పుడు ఎంతగానో బాధపడ్డావు. నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురు చూశావు. నీ బాధ ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఈ దుర్గమ్మ తల్లికి మాత్రం తెలుసు తల్లి. మీ జీవితంలో సంతోషంగా జరగవలసిన రోజులు తల్లి ఇవి. అనుకోని కారణాల వల్ల మీ ఇద్దరికీ బాధను మిగిల్చింది కాలం. ఇప్పుడు వారు నిన్ను పూర్తిగా అర్థం చేసుకుని నీ గురించి, నీ జీవితం గురించి అర్థమయ్యేలా చేశానమ్మా. నీ ఎన్నో రోజుల కోరిక తీరబోతుందమ్మా. అది ఎప్పుడు తీరబోతుందో తెలుసా? ఈ దుర్గమ్మ తల్లికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజునే తల్లి. నీకు నచ్చిన వ్యక్తిని నీ దగ్గరికి వచ్చేలా చేస్తున్నానమ్మా. ఇక మీదట నీకు కన్నీరు రాకూడదు. నీ కంటిలో ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి. నీకు ఆనందం కలిగించాను అని చెప్పటానికి కష్టాలు ముందు ఇచ్చావా దుర్గమ్మ అని అనుకోవద్దమ్మా. ఏ బంధం నీతో ఉన్నా లేకపోయినా ఈ దుర్గమ్మ తల్లి మాత్రం ఎప్పుడూ నీతోనే ఉంటుందమ్మా. ఈ దుర్గమ్మ తల్లి మాత్రం ఎప్పుడూ చెయ్యి వదలదు. ఈ విషయాన్ని నీకు ఎన్నోసార్లు చెప్పాను. కొన్ని రోజులుగా ఈ దుర్గమ్మ మీద నీకు నమ్మకం తగ్గిందమ్మా. నేను చెప్పే మాటలు నీ చెవుల వరకు చేరుతున్నాయి కానీ నీ మనసు దాకా చేరలేదు తల్లి. ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా. నువ్వు నా బిడ్డవు కదా తల్లి. నువ్వు కోరిన కోరికలన్నీ నేను తీరుస్తానమ్మా. నువ్వు ఏది అడిగినా ఇస్తానమ్మా. ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపను. కాబట్టి అతి త్వరలోనే నీకు ఇష్టమైన బంధం ఈ శుక్రవారం కల్లా నీ దగ్గరికి వచ్చేలా చేస్తానమ్మా. ఈ దుర్గమ్మ తల్లి చెప్పిన మాటలు నమ్ముతావు కదమ్మా. నీకు హెచ్చరికగా కొన్ని విషయాలు కూడా చెబుతాను. అదేమిటి అంటే ఈసారి నీ వద్దకు వచ్చిన బంధాన్ని నిర్లక్ష్యం చేయవద్దు, అశ్రద్ధ చేయవద్దు, దూరం చేసుకోవద్దు. జీవితంలో ఎవరికీ చెప్పలేని విషయాలు ఓర్పుతోటి ఇముడ్చుకోవాలమ్మా. కోపం బంధాన్ని, స్నేహితుల్ని దూరం చేస్తుంది. ఆ పరిస్థితిని నువ్వు తెచ్చుకోవద్దు తల్లి.
నిన్ను చేరిన బంధం ఎందుకు ఇన్ని రోజులుగా దూరంగా ఉంది అని ఒక్కసారి గుర్తు చేసుకో అమ్మా. ఎందుకు ఇన్ని రోజులుగా నా దగ్గరికి రాలేదు అని గుర్తించుకో. అప్పుడే నీకు అర్థమవుతుంది నిన్ను చేరిన బంధాన్ని ఎలా కాపాడుకోవాలి అని. నీకు నచ్చిన బంధాన్ని కోపంతో దురుసుగా మాట్లాడి దూరం చేసుకోవద్దమ్మా. తర్వాత బాధపడవద్దు. ఆ బాధని నువ్వు భరించలేవమ్మా. ఆ భరించలేని బాధ నీ దుర్గమ్మ తల్లికి తెలుస్తుందమ్మా. అందుకే నిదానంగా నెమ్మదిగా ఉండు తల్లి. నీకైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తారు. వాళ్ళు చెప్పింది కూడా పూర్తిగా అర్థం చేసుకో తల్లి. నీ కోపంతో వారిని దూరం చేసుకోవద్దు. ఆవేశంతో వారిని మాటలతో బాధపెట్టి తర్వాత నువ్వు పశ్చాత్తాపడవద్దు. అలా చేయవద్దు. ఓపికగా ఉండు. ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగువేయి తల్లి. ఆలోచించు ఏం చేస్తే నీ బంధం బలపడుతుందో అని. అదే విధంగా చేయమ్మా. నీ జీవితం చక్కగా సాఫీగా సాగాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంటుంది. బంధానికి విలువ ఇచ్చి ఓపికగా ఉంటే ఎప్పుడూ కూడా బంధం అనేది దూరమవదు తల్లి. అనవసరంగా కోపడి బంధం దూరం చేసుకుని వారు అలా అన్నారు ఇలా అన్నారు అని అనుకోవద్దమ్మా. చెప్పాను కదా తల్లి, నీకు ఇష్టమైన వారిని నీ వద్దకు చేరుస్తాను అని. నీ దగ్గరికి వచ్చిన బంధంతో సంతోషంగా ఉండమ్మా. నీకు కోపం వచ్చినప్పుడు నిన్ను శాంతపరచడానికి ఈ దుర్గమ్మ తల్లి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఈ దుర్గమ్మ తల్లి ఉండగా నీకెందుకమ్మా భయం? సంతోషంగా ఉండు తల్లి. ఇప్పుడైతే 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన దుర్గమ్మ తల్లి ఇలా చెప్పబోతున్నారండి. బిడ్డ, నీకు ఇది సరైన సమయం. ఇప్పుడు నువ్వు ఇది వినవలసిన మాట. తప్పకుండా విను తల్లి. ఇక్కడ అన్నిటికీ కూడా సరైన సమయం వస్తుంది. సరైన సమయం వస్తే అన్నీ చక్కబడతాయి తల్లి. నీ వ్యతిరేకత అంతా కూడా అనుకూలంగా మారుతుంది. నీ చేదు అంతా కూడా తీయగా మారుతుంది. ఆ సరైన సమయం మనమే మార్చుకోవాలి. సరే దుర్గమ్మ, మరి నాకు ఏది సరైన సమయం అని అడుగుతున్నావు కదమ్మా. ఇదిగో ఇప్పుడు ఈ సమయాన నా మాటలు నా వాక్కులు వింటున్నావు కదా. దుర్గమ్మ అని పిలిచావు. నా పాదాల వద్ద శరణాగతి పొందావు. నువ్వు నాకు పూజలు నా నామస్మరణ చేశావు కదా తల్లి. ఇదే నీకు మంచి సమయం అమ్మా. ఇది మంచి సమయం కాదు అని తెలిస్తే ఇన్ని మంచి విషయాలు జరుగుతాయా చెప్పు తల్లి. కాబట్టి ఇదే నీ జీవితానికి సరైన సమయం. అనుకూలమైన మాటలు అనుకూలమైన పనులు చేస్తే కాలం నీకు విజయం అందిస్తుందమ్మా. ఏదీ కూడా నీకు శాశ్వతం కాదు. పగలు రాత్రిలాగా కాలం మంచి చెడు చేస్తుంది. కష్టాన్ని ఆనందంగా మారుస్తుంది. అన్నీ మారుతాయి. నిన్ను ఎవరైతే వద్దు అంటారో వారే నిన్ను ఎత్తుకుంటూ వస్తారు. నిన్ను తక్కువ చేసి చూసిన వారే నీ కోసం పరితపిస్తారమ్మా. నిన్ను హేళన చేసిన వారు నీలో తప్పులు వెతుకుతున్నా, నిన్ను తక్కువ చేసి చూస్తున్నా, వీటన్నిటికీ బదులు ఏమిటో తెలుసా తల్లి? అదేమిటో కాదమ్మా, నీ విజయమే తల్లి. నువ్వు గెలవాలి. నీ గెలిపే అన్నిటికీ సమాధానం. నువ్వు ఏదైతే కోరి ప్రయాణం చేస్తున్నావో అది చేరే తీరాలి. ఆ తీరాన్ని నువ్వు ఖచ్చితంగా చేరి తీరాలి తల్లి. ఏది నీ వల్ల కాదు అని విమర్శిస్తున్నారో అది నువ్వు ఖచ్చితంగా చేసి చూపించాలమ్మా. అదే నువ్వు వారికిచ్చే సరైన సమాధానం. వాళ్ళని నీ కాళ్ళ దగ్గర తొక్కిపెట్టు. అవే నీ జీవితానికి ఎదుగుదలగా మారుతాయమ్మా. వారు మాట్లాడే మాటలు అన్నీ కూడా అబద్ధంగా చెయ్యాలి. అది నీ చేతుల్లోనే ఉందమ్మా. ఓటమికి దిగులు పడవద్దు. నువ్వు చేయవలసినవన్నీ చేసిన తర్వాత వచ్చే గెలుపుకి ఆనందపడమ్మా. గెలుపు కోసం ఆరాటపడు. కాలం జరగనివ్వు. సమయం కోసం ఎదురు చూడవద్దు తల్లి. నువ్వు ప్రయత్నించు. అదే మంచి సమయం. నమ్మకంతో కష్టపడే ప్రయత్నం అంతా కూడా సరైన సమయం తల్లి. అందుకైన ఫలితాలు ఖచ్చితంగా నిన్ను చేరుతాయి తల్లి. అర్థమైంది కదా. ఈ దుర్గమ్మ తల్లి చెప్పే మాటలు ఇవే. ఇదే నీకు సరైన కాలం. గెలుపుకి ఇదే సరైన సమయం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీ ప్రయత్నాన్ని ఆపవద్దు. నమ్మకంతో కష్టపడి ప్రయత్నించమ్మా. ధైర్యంతో పోరాడు. అంతా కూడా నీకు విజయంగా మారుతుంది. నీ ప్రయత్నం ఆపవద్దు. గెలుపు నీకు తథ్యం తల్లి. ఈ దుర్గమ్మ తల్లి ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటుందమ్మా. ధైర్యంగా ఉండు. నీకు అంతా సంతోషం కలిగి శుభాలు జరుగుతాయి. నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా మారబోతుంది. ఎప్పుడూ కూడా ఈ దుర్గమ్మ తల్లి పాదాలు వదలవద్దు బిడ్డ. నేను ఉన్నాను అనే నమ్మకంతో ముందుకు సాగు. అంతా కూడా నీకు విజయమే అని అయితే మన దుర్గమ్మ తల్లి 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, మన దుర్గమ్మ తల్లి చెప్పిన సందేశం విన్నారు కదండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.